బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై చర్చలు జరిగాయా? అది కూడా కవిత జైల్లో ఉన్నప్పుడే ఈ చర్చలన్నీ కూడా జరగటం. కేటీఆర్ డీల్ చేశారా వీటిని? ఢిల్లీకి సీక్రెట్ టూర్స్. అసలు విషయం ఇదేనా? కవిత చేసిన చిట్ చాట్ బీఆర్ఎస్ లోనే కాదు బీజేపీలో కూడా అగ్గిరాజేస్తోంది. అన్నను టార్గెట్ చేసిన చెల్లెలు సూటి ప్రశ్నలు సంధిస్తూ నొప్పేంటని ప్రశ్నిస్తూ క్యాడర్కు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కారులో కుంపటి, అది ఎవరో రాజేసింది కాదు, కేసీఆర్ కూతురు కవిత పెట్టిన మంట. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ప్రయత్నం, ఇది ఇన్నాళ్లు కాంగ్రెస్ నేతల ఆరోపణ. ఇప్పుడు కవిత మాటలతో యాడర్కు కన్ఫర్మేషన్. కాషాయంలో గులాబీ విలీనం డీల్ మాట్లాడింది కేటీఆరేనా? ఇది కవిత చిట్ చాట్ తర్వాత మొదలైన ప్రశ్న. ఎస్, అన్న కేటీఆర్ ను టార్గెట్ చేశారు చెల్లెలు కవిత. మామూలుగా కాదు, డైరెక్ట్ అటాక్. సూటి ప్రశ్నలే కాదు, నొప్పేంటి అంటూ వరుస పదజాలంతో డోస్ పెంచారు కవిత. బిగ్ టీవీ బయటపెట్టిన కవిత లేఖ తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుంది. బీఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రాగానే ఆ లేఖ తానే రాశానంటూ ఫ్లాట్ ఇచ్చారు కవిత. కేసీఆర్ దేవుడని, చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ హాట్ కామెంట్లు చేశారామె. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి? తర్వాత కేసీఆర్ రంగంలోకి దిగడం, చర్చల కోసం దూతలను పంపడం చకచకా జరిగిపోయాయి. ఇంతలో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంతో దాన్ని ఖండిస్తూ కవిత ట్వీట్ కూడా చేశారు. దీంతో ఆమె అలకబీడారని అనుకున్నారంట. కట్ చేస్తే వరుస జాగృతి మీటింగ్స్ నిర్వహించారు. జాగృతిని యాక్టివ్ చేసే పనిలో ఉన్నారని అనుకునేలోపే చిట్ చాట్తో మరో బాంబు పేల్చారు కవిత. ఇదే ఇప్పుడు బిగ్ బాంబ్ గా మారింది. బీఆర్ఎస్ కు కేసీఆర్ ఒక్కడే నాయకుడు, నన్ను బయటకు పంపే సీన్ ఎవరికి లేదు అంటూ సూటిగా చెప్పుకొచ్చారు కవిత. బిగ్ టీవీ ప్రసారం చేసిన లేఖను లీక్ చేసిందెవరూ చెప్పాలంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తన తండ్రికి తాను లేఖ రాస్తే తప్పేంటని ప్రశ్నించారు. పార్టీలో లీకు వీరులను బయటపెట్టమంటే గ్రీకు వీరుల్లా పోజులు కొడుతున్నారంటూ మండిపడ్డారు కవిత. తనపై పడి ఏడిస్తే ఏం లాభమంటూ ప్రశ్నించారు. అంతేకాదు, పెయిడ్ యూట్యూబ్ ఛానళ్లను అడ్డుపెట్టుకుని తనపై కుట్రలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అమెరికా వెళ్లి వచ్చేలోపే కుట్రలు చేశారన్నారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినా పార్టీ నేతలు ఎవరు పెద్దగా స్పందించలేదని ఆక్షేపించారామె. కానీ మరో నేతకు గతంలో నోటీసులిస్తే హంగామా చేశారని గుర్తు చేశారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని మొన్నే చెప్పారు కదా అంటూ కేటీఆర్ పైన సిటైర్ వేశారు. కేవలం ట్వీట్లు చేసుకుంటూ ఉంటే పని జరుగుతుందా అని ప్రశ్నించారు. అమెరికాలో సంబరాల వల్ల ఏం లాభమని నిలదీశారు. అన్నను టార్గెట్ చేస్తూ మాట్లాడిన చిట్ చాట్ ఒక ఎత్తు, బీజేపీలో విలీనం ప్రస్తావన మరో ఎత్తు. బీజేపీలో బీఆర్ఎస్ ను కలపడానికి 101% ట్రై చేస్తున్నారని గుండబద్దలు కుట్టారు కవిత. తాను ఉంటే సాధ్యం కాదు కాబట్టి కేసీఆర్ కు తనని దూరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తనకు నీతులు చెప్పేవారికి పార్టీని నడిపే సత్తా లేదంటూ కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారామె. కేసీఆర్ ను తామే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారని, కేసీఆర్ ను నడిపించేంత పెద్దవాళ్ల మీరని ప్రశ్నించారు. కావాలని తనని ఎంపీ ఎన్నికల్లో ఓడించారంటూ మరో బాంబు పేల్చారు. తనని విమర్శిస్తున్నవారు కేసీఆర్ నీడన ఉన్నారు తప్ప ఏం కార్యక్రమాలు చేశారో చెప్పాలన్నారు.